ఇవాళ ఇవాళ 2 సెషన్లు ఉన్నాయి మనకు, గుర్తుంచుకోవాలి. 40 నిమిషాలు కానీ మళ్ళీ మన రెండో దాంట్లోకి వెళ్తాం. మీరు ఒకవేళ కట్టగానే మళ్ళీ రెండో సెషన్లో చేరే ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఇప్పుడు ఇవాళ రఘువంశ ద్వితీయ సర్గలోని 51వ శ్లోకం. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయో విక్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. బద్రి గారు చదవండి. సార్, ఓపెన్ చేయాలి. పక్కకు ఉన్నది వాట్సాప్ కనబడుతుందా సార్? చదువుతున్నాను. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. లక్ష్మణుడు చదువుతారా శ్లోకాన్ని? చదువుతాను. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. ప్రీత్యా తమేవార్థమభాషతేవ అనండి. అట్లా చదువుతున్నది అభాష. ప్రీత్యా తమేవార్థమభాషతే అంటే అర్థం అభాషతే. వార్థం అభాషతేవ. ఇంటిది వారు చదవండి. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. పదవి చదువుతారా? అరుణ గారు చదవండి. గురుగారు. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. ఏతావత్ ఉక్త్వా విరతే మృగేంద్ర ప్రతిస్వనేన అస్య మృగేంద్రే ప్రతిస్వనేన అస్య గుహాగతేన శిలోచ్చయః అపి క్షితిపాలం
उच्चैः प्रीत्या तम् एव अर्थम् अभाषत इव। ఆడిబళ్ళ వారు దీనికి విభక్తులు చెప్తారా శ్లోకం చదివి? చెప్తాను. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్ఛయోపి చ్యుతిపాలముచ్ఛైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్ఛయోపి చ్యుతిపాలముచ్ఛైః ప్రీత్యా తమేవార్థమభాషతేవ. एतावत् एतावत् एतावती एतावन्ति एतावत् शब्दः तकारान्त नपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः उक्त्वा त्वा प्रत्ययम् उंटदि प्रत्यान्तं वाक्यं विरते विरते विरतयोः विरतेषु विरतः शब्दः अकारान्त पुल्लिङ्गः सप्तमीवचनान्तः मृगेन्द्रे मृगेन्द्रे मृगेन्द्रयोः मृगेन्द्रेषु मृगेन्द्र शब्दः अकारान्त पुल्लिङ्गः सप्तमीवचनान्तः प्रतिस्वनेन प्रतिस्वनेन प्रतिस्वनेभ्यां प्रतिस्वनैः प्रतिस्वन शब्द अकारान्त पुल्लिङ्ग तृतीयैकवचनान्तः अस्य अस्य अनयोः एनयोः येषाम् इदं शब्दः मकारान्त पुल्लिङ्ग षष्ठ्यैकवचनान्तः गुहागतेन गुहागतेन गुहागताभ्यां गुहागतैः गुहागत शब्दः अकारान्त पुल्लिङ्ग तृतीयैकवचनान्तः शिलोच्छयः शिलोच्छयः शिलोच्छयो शिलोच्छयौ शिलोच्छयाः शिलोच्छय शब्दः अकारान्त पुल्लिङ्ग प्रथमैकवचनान्तः अपि अवीयं च्युतिपालं च्युतिपालौ च्युतिपालान् च्युतिपाल शब्दः च्युतिपालां च्युतिपालौ च्युतिपालं च्युतिपाल शब्दः अकारान्त पुल्लिङ्ग द्वितीयवचनान्तः द्वितीयैकवचनान्तः उच्चैः अवीयं प्रीत्या प्रीत्या प्रीतिभ्यां प्रीतिभिः प्रीति शब्दः इकारान्त स्त्रीलिङ्ग तृतीयैकवचनान्तः तं तं तौ तान् तच्छब्दः दकारान्त पुल्लिङ्ग द्वितीयैकवचनान्तः एव अव्ययम् अर्धम अर्धम अर्धौ अर्धान अर्ध शब्द अकारान्त पुल्लिंग द्वितीयैकवचनान्तः अभाषत क्रियापदम् इव अव्ययम् క్రియాపదాలు అభాషితమండి అభాషత క్రియాపదం అనేది లంగలకారం విరతి ఇవాగుడు విరతి అనేటువంటిది విరతే కూడా ఇది ప్రత్యయం అంటే అర్థాన్ని ఇస్తుంది కానీ వాక్యంగా ప్రతివేక్షణ ఉంటుంది. పరిపూర్ణార్థం ఇచ్చేటువంటి అభాషత అనేటువంటి లంగలకార ప్రథమ భాషధాతం భాష వ్యక్తాయ వాచ భాష అంటే మాట్లాడదు భాషతే భాషతే భాష అంటే అనేది ఆత్మనేపది ధాతువులు ఇది లంగలకారం అభాషత ప్రథమ విషయం పద్యము. దీనికి ఇవా కూడా కలిపి ఇవా అంటే పలికినట్లుగా ఉన్నది పలికినట్లుగా ఉన్నది అని అర్థం. పలికినట్లుగా ఉన్నది అని వివాదం ఉంటాయి. ఎవరు వలికారు? హిమోత్పర్వతం పలికినట్టుగా ఇక్కడ శిలోచ్ఛయ ప్రధాన వ్యక్తి పదాలు శిలోచ్ఛయ అభాషత ఇవ శిలోచ్ఛయ అపి హిమోత్పర్వతం కూడా ముందు శిలోచ్ఛయం తర్వాత అభివ్యక్తులు శిలోచ్ఛయ శిలోచ్ఛయం పలుకుతున్నది శిలోచ్ఛయం పలుకుతున్నట్టుగా అంటే శిలోచ్ఛయం కూడా పలుకుతున్నట్టుగా అంటే ఇంకా కర్త వెనక ధాతువు వేరే కర్త ఉన్నాడు అని. శిలోచ్ఛయ అపి అభాషతేవ శిలోచ్ఛయం ఈ అభాషత అనేది ద్వికర్మక ధాతువు అంటే ధాతువులో అకర్మకాలు సకర్మకాలు ద్వికర్మకాలు. ద్వికర్మకాలు పలికేను ఎవరిని పలికేను ఏమని పలికేను దేనిని పలికేను కనుక ఎవరిని పలికేను ఎవరిని గురించి ఎవరితో చెప్పడం వాళ్ళని కర్మ.
ఎవరి గురించి క్షితిపాలం. పలికినది? క్షితిపాలం. క్షితిపాలం. క్షితిపాలం అభాష. క్షితిపాలుని గురించి పలికేది. క్షితిపాడుతో పలికేది అని అర్థం. సులువుగా క్షితిపాడుతో అనుకోవాలి. క్షితిపాడుతో క్షితిపాడు గురించి పలికింది. ఏమని పలికింది? దేనిని పలికింది? ఏ వాక్యాన్ని పలికింది? అర్థం. తమేవార్థం. అర్థం. అర్థం. అదే అర్థాన్ని. ఏ అర్థాన్ని? తమేవ. ఏ అర్థం? ఏదైతే శిలోచ్చేయ అంటే శిలోచ్చేయం కూడా అదే అర్థం. అంటే శిలోచ్చేయం కంటే ముందు పలికినటువంటిది ఏదో అదే అర్థం అని ఇక్కడ. దానికి వెనక శిలోచ్చేయము కూడా పలికిందట. వారి గురించి క్షితిపాల గురించి. ఎట్లా అంటే ఉచ్చైహి. ఉచ్చైహి అంటే ఖర్చుగా దగ్గరగా పలికింది. ఇంకా ఎట్లా పలికింది? ప్రీత్య, ప్రేమతో పలికింది. వచ్చింది వచ్చేవంటే పర్వతం. అది ఆ పర్వతం కూడా ప్రేమతో పలుకుతుంది. అది బిగ్గరగా పలుకుతున్నది. తీసుకోండి. ఇది ఏమంటే ఎవరు ఇంత క్రితం ఎవరు చేశారు? మరి అంటే ఉక్వా పలికి అని దాన్ని అదే అర్థం. ఎవరు అంటే ఎవరైతే ఉక్వా పలికారో విరతే. విరతే అంటే విరమించినటువంటి వాడు కాగా. సప్తమి, సతిసప్తమి. సతిసప్తమి విరతే తప్రత్యము. విరతుడు అంటే విరమించినటువంటి వాడు, విరమించబడినవాడు, విరమించినవాడు. అది అకర్మకం. విరతుడు అనేది విరమించిన బడవాడు, విరమించినాడు రెండు ఒకటే. విరతే సప్తమి వ్యక్తముడు. విరమించినవాడు అంటే మానుకున్నవాడు కాదు. ఏమని? ఉక్తే పలికి విరతే. పలికి విరమించాడు. ఎవరు? మృగేంద్రుడు. ఈ విరతే కొంచెం వదిలేసారా? రిసౌండ్ వస్తుంది. మీ దాంట్లో మాట్లాడతారు. మీరు మ్యూట్లో పెట్టుకోండి. బద్రీ గారు మ్యూట్లో ఉండండి. ఇక్కడ విరతే పలికి విరమించిన వాడు కాగా అని అర్థం. ఈ సతిసప్తకి కాగా ఉండగా అని అర్థం చెప్పుకుంటాం. అయితే అది ఆ విరత ఏదైతే ఉందో అది కూడా ఆ కర్త కూడా సప్తమి వ్యక్తిలో ఉంటాడు. కనుక ఎవరు విరతుడు? మృగేంద్రుడు. మృగేంద్ర శబ్దం కూడా సప్తమి వ్యక్తిలో ఉండాలి. కానీ అర్థం మాత్రం ప్రధాన వ్యక్తి అర్థం. సతిసప్తమి యొక్క విధానం మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ రెండు కూడా సప్తమి పదాలు ఉపయోగించబడిన అర్థం మాత్రం ప్రధాన వ్యక్తి అర్థాలే ఉంటాయి. సతిసప్తమి యొక్క విధానం. సప్తమి గురుగారు? సతి సప్తమి అంటది. సప్తమి. అయ్యా గురుగారు అసలు ఇక్కడ సప్తమి విభక్తి ఎందుకు వచ్చింది సార్? మృగేంద్రం చేత అన్నప్పుడు తృతీయ విభక్తి రావాలి కదా. మృగేంద్రం చేత కాదు, మృగేంద్రుడు పలకగా. మృగేంద్ర అని ఉండాలి. కానీ మృగేంద్ర ఎందుకు వచ్చింది అని అంటున్నారు వారు. కాదు, మృగేంద్రుడు చేత అంటాడు. చేత కాదు, మృగేంద్ర పలకబడిన లేక మృగేంద్రుని యొక్క షష్ఠీ విభక్తి రావాలి. పలికినవాడు కాగా. మృగేంద్రుడు విరతుడు కాగా. మృగేంద్రుడు విరతుడు. విరతైన పదానికి విరతుడు కాగా అని అర్థం. సప్తమి వ్యక్తి పదాలు ఉన్న అర్థం మాత్రం ప్రధాన వ్యక్తి. విరతుడు అనే ప్రధాన వ్యక్తి, మృగేంద్రుడు ప్రధాన వ్యక్తి. అర్థం మాత్రం ప్రధాన వ్యక్తి. వాడక మాత్రం మృగేంద్రే విరతే అని వస్తుంది. ఇది కానీ మనం శత్రు ప్రత్యయం వాడినప్పటికీ కూడా గచ్చతి సతి, వెళుతూ ఉండగా. ఇది భూతకాలం. విరతుడు అయినాడు అంటే అయిపోవడం. తప్రత్యయం యొక్క విధానము భూతకాలం, శత్రు ప్రత్యయము వర్తమాన కాలం.
అతను వెళుతూ ఉండగా అన్నప్పుడు గచ్చతి సతి, ఇది వెళ్ళగా వెళ్ళిన వాడు కాకుండా గతే సతి, వెళ్ళినాడు కాక అంటే వెళ్ళిపోయిన తర్వాత అన్నట్టు. కానీ విరతుడు అయినాడు అంటే అక్కడ ఆగిపోయేశాడు కథ. అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత కథ మనం ముందుకు పోతాం. మనం ఏది శిలోచ్యవాన్ని అది. అందుకే ఈ రెండు కూడా ఈ విరతుడు అనే పదం ఏదైతే తీసుకున్నామో దానికి సప్తంగా అది కూడా కర్త కూడా ప్రధాన వ్యక్తి సప్తమి అర్థంలో సప్తమి పదం ఉపయోగం ప్రధాన వ్యక్తి అర్థం చెప్పబడుతుంది. అంటే మృగేంద్రే విరతే సతి అంటే మృగేంద్రుడు విరతుడు కాగా ఏమిటి ఉంటూ ఆ పలికి విధంగా పలికి ఏమిటి ఏదావది ఇంతవరకు ఇప్పటి వరకు చెప్పినట్టు విధంగా అంటే ఈ విధంగా అన్నట్టు ఈ విధంగా పలికి విరతుడు కాగా అంటే సింహం పలికింది అయిపోయింది. నిన్నటి 8 శ్లోకం వరకు అయిపోయింది, చెప్పేదంతా చెప్పేశాడు. ఆ పలకగానే ఏమైపోయింది ఇప్పుడు అక్కడ శిలోచ్ఛయం కూడా అదే అర్థాన్ని తాను కూడా ప్రకటిస్తున్నట్టుగా ప్రేమతో పలికినట్టుగా అదే అర్థాన్ని అన్నట్టుగా అభాషత ఇవ పలికినట్టుగా ఉన్నది. అంటే ధ్వనించింది అనమాట. అక్కడ రిసౌండ్ వచ్చి అవే అర్థాన్ని పర్వతం చెప్తుంది అన్నట్లుగా ఉంది అనేటువంటి ఒక ఊహ. ఆ శబ్ద యొక్క ధ్వనిని అవి ఏమిస్తున్నాడు అంటే శిలోచ్ఛయం కూడా చెప్తున్నది అనే విధంగా చెప్తున్నాడు. శిలోచ్ఛయం కూడా చెప్తుంది అనేటువంటి ఒక ఊహ. ఇవ అనే పదంతో నిజానికి ఇవ అంటే ఉపమాలంకారం, కానీ ఈ భావంలో ఈ విధంగా లేని దాన్ని ఊహించడం ఉత్ప్రేక్షకు వస్తుంది. ఉత్ప్రేక్ష అలంకారంలో రూపతీవ తమోహంగా అని వర్షతీవ ఆంజనం నభ అని చంద్రాలోకంగా వస్తుంది. అంటే ఆ చీకటి ఎట్లా ఉందంటే ఆ శరీరానికి పూసుకున్నదా అంటే పెయింట్ నల్లటి రంగు పూస్తున్నదో అన్నట్లుగా ఉంది. ఆకాశము కాటుకను వర్షిస్తున్నదా అన్నట్లుగా ఉన్నది. ఇవి లేనటువంటి వాటిని లేని దాని యొక్క ఉపమానం ఉండడం ఊహ, ఉన్నదాన్ని ఉంటే ఉపమానం. కనుక ఇక్కడ పర్వతం పలకది కనుక పలికినట్లుగా అనేటువంటి దాని ఊహ కనుక ఉత్ప్రేక్ష అలంకారం ఉంటుంది. సంభావన స్యాద్ ఉత్ప్రేక్ష వస్తు హేతు ఫలాత్మన అని ఉత్ప్రేక్ష అలంకారం 3 రకాలు ఉంటుంది. వస్తువు హేతు ఫలం. దీంతో మన ఎట్లా వస్తుంది అర్థం ఎట్లా వస్తున్నది? ఏతావత్ మృగేంద్ర మృగేంద్రే ఉక్త్వా విరతే సతి, ఈ విధంగా ఆ మృగేంద్రుడు చెప్పి విరమించిన తర్వాత విరమించగా అని అర్థం. విరమించగా అస్య ప్రతిస్వనేనా, అక్కడ గుహాగతైన ప్రతిస్వనే ఎట్లా చెప్పింది అంటే అస్య ప్రతిస్వనేనా, ఆ గుహంలో ఉన్నటువంటి ప్రతిస్వనేనా ప్రతిధ్వనితోని. అంటే శిలోచ్ఛయం ఎట్లా పలికింది? శిలోచ్ఛయం పలుకుతుందా అంటే ఈ ధ్వనితోని, ప్రతిస్వనంతో. గుహలో వచ్చినటువంటి యొక్క ప్రతిస్వనం చేత అంటే ప్రతిధ్వని చేత శిలోచ్ఛయ అపి ప్రీత్యా ఉచ్చుని ప్రతిభాషత ఇవ అనేవార్థం ప్రతిభాషత ఇవ అన్నట్లు ఉన్నదని బ్రాకెట్లు కదా అది మనం మాట్లాడుతున్నదో అన్నట్టు మాట్లాడుతున్నట్టు అనే ఉన్నది. తెలుగులో అయితే ఇటు వలె ఉంటే ఈ ఉపమావాచకాలు కాబట్టి ఇది ఉపమాలంకారం అని అనుకుంటాం. పలికినట్లు పలికిన దాని వల్ల ఉండేను అని అంటే ఈ వలె గాని అట్లు గాని పోలే గాని ఇవన్నీ ఉంటే ఉపమాలంకారము. అలా కాకుండా పలికెనా అన్నట్లుంటే అంటే అది ఊహ. ఊహ ఎప్పుడు ఊహ ఏమిటంటే పర్వతం పలకదు గనక, పర్వతం పలకదు. అక్కడ ఇంకొక మనిషి అదే మాట చెప్పారు, అప్పుడు సమయార్థం ప్రతిభాషిత. పక్కకున్న వాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక మాట్లాడగా వెంబడి వాళ్ళు కూడా అదే పదాన్ని పలుకుతుంటారు. మనం ఆ విధంగా వెళ్ళండి అని వీళ్ళు అంటారు. అదే అంటే ఈ చెప్పిన వాడని అనుసరిస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. అట్లా అన్నా కానీ అప్పుడు వాళ్ళు అనుసరించారు, వాళ్ళు కూడా ప్రతిధ్వని చెప్పినారా అన్నట్లుగా అంటే రకంగా చెప్పాలంటే ఉపమానం ప్రత్యక్ష ఊహల్లో ఉండవు. ఉపమానం ముఖము చంద్రుడు ఎవరంటే చంద్రుడు అనేవి కనబడాలి, తెలవాలి. అయ్యా ఉత్ప్రేక్షకి మా చిన్నతనంలో ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే హేతువు కాని దానిని హేతువుగా చెప్తే ఇక్కడ హేతువు కాని దాన్ని హేతువుగా చెప్పాడు. వస్తు హేతు ఫల మూడింటిది.
సంభావనా స్యాద్ ఉత్ప్రేక్ష వస్తు హేతు ఫలాత్మక. వస్తూత్ప్రేక్ష హేతోత్ప్రేక్ష వస్తు హేతు ఫలాత్మక ఫలం కూడా. అట్లా విధంగా ఇక్కడ ఒక సంఘటన ఉండాలి. ఆ సంఘటన ఉంటే ఆ సంఘటన ఊహ ఒక ప్రత్యేకంగా ఉంటే అది ఉత్ప్రేక్షం. చంద్రుడితో పోలిస్తే అక్కడ సంఘటన లేదు, వస్తువుతో వస్తువు పోలికే. ఇక్కడ సింహం మాట్లాడినప్పుడు ఏమైందంటే ఆ సేమ్ ఆ వాక్యాలు అనేటివి ప్రతిధ్వనించినవి, సేమ్ మళ్ళా రిపీట్ అయినాయి వెంటనే. అంటే రెండవ మారు చెప్పినది అదే అర్థంలో చెప్పినట్టు రెండవ ఒక గొప్ప కొండనే పలికిందా అన్నట్టే ఉన్నదని కాదు, అది ఆలోచన కూడా రావాలి. అట్లా చెప్పడం అనేది మహాద్భుతం. అది అందులో గలవాలి, శ్లోకంలో గలవాలి, ఆలోచన రావాలి, ఆ పదాల పోహనింపు గలవాలి, స్పష్టంగా వ్యక్త అభివ్యక్తీకరించాలి. చాలా చక్కగా పోహనించి ఉన్నది, అద్భుతం అది. ఇంకా మీ విశేషాలు ఏమైనా అనుకుంటున్నారా? దీనిలో ఈ ఉత్ప్రేక్ష అలంకారమే గొప్పది. ఒక చక్కనైనటువంటి ఇక్కడ సింహం ఏదైతే మాట్లాడిందో రాజుతోని ఆ యొక్క ధ్వని ఆ హిమాలయాల్లో ఆ ధ్వని ప్రతిబింబించింది అన్నమాట, ప్రతిఫలించింది, ప్రతిస్వనం వచ్చిందన్నమాట. ఆ ప్రతిస్వనం ఎట్లా ఉన్నదా అంటే ఇక్కడ హిమాలయాలు ఆ సింహం యొక్క మాటలనే మళ్ళీ పలుకుతున్నవా అన్నట్టున్నదని చెప్పి ఇవే పలకడం కాదు, ఆ సింహం పలికిన దాన్ని బలపరుస్తున్నది. తమేవార్థం అభంశత. అక్కడ ఇక్కడ అంటే రా అంటే రా అని వస్తుంది అక్కడ, అట్లా అన్నమాట. సేమ్ అదే ఆ సౌండ్ వచ్చేసరికి అది కొండనే పలుకుతుందా అని అనిపించింది అనమాట, కొండనే పలుకుతున్నట్టు అనిపించింది అన్నటువంటి ప్రేక్షకులు. ఇక్కడ ప్రకృతి యొక్క మానవీకరణ అంటారు దీన్ని. మనకి మనిషి ఏం చెప్తున్నాడో ప్రకృతిని కూడా ఒక మనిషిలాగానే చేసి అదే పలుకుతున్నదా అన్నట్టుగా చేయటాన్ని ఇది ఒక రకమైన మానవీకరణ. అది డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. రెండు ప్రేమతోనే పలుకుతున్నాయండి. ఇందులో కూడా పర్వతం పలకదు కదా, పర్వతం పలకదు కానీ పర్వతాన్ని కూడా పలికినట్టు ఊహిస్తున్నాడు. అదే కల్పన చేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఆమెను చూసి ప్రకృతి పరవశించింది అంటారు. ప్రకృతి నిజంగా ఏం పరవశించదు, కానీ ప్రకృతిని కూడా మనిషిగా అక్కడ పోలుస్తున్నారు. నేను 20-25 ఏళ్ల క్రితం పిహెచ్డి చేయడానికి తిరుపతిలో కూడా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. దాంట్లో పంచకావ్యాల్లో ప్రకృతి వర్ణన, దాని మీద తులనాత్మక పరిశీలన అనేదో ఇచ్చారు. చాలా విషయాలు సేకరించానే కానీ నాకు పోవడం రావడం అవి సేకరించడం అవసరం, పుస్తకాలు దొరకకపోవడం అప్పుడు ఇవన్నీ దొరకడం కష్టం కదా మనకు. పెద్ద సబ్జెక్ట్ సేకరించాలంటే నా దగ్గర ఉన్న పుస్తకాలు సరిపోదు. నేను ధర్మపురిలో కూర్చొని సరిపోదు, ఎందుకంటే అది హైదరాబాద్ లాంటి చోట కూర్చుంటే బహుశా నాకు ఏమైనా దొరుకుతుండేమో, కానీ నేను ధర్మపురిలో కూర్చొని చేయలేనటువంటి స్థితి. అడగమనేది అయిపోయి ఆగారు మీరు చెప్తారుగా, సరే అని. అంటే అందరూ విడివిడిగా చెప్పారు అదే అంశాన్ని, కానీ పాటిబళ్ళ వారు సరైనటువంటి కారణం చెప్పినారు అనిపించింది నాకు. ఎందుకంటే దీన్ని మామూలుగా ఉపమాన అలంకారంగానే తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రతిధ్వని అనేది ఉన్నది, లేనిది ఊహించడం ఏం కాదు. మామూలుగా ఓ అంటే ఓ అనడం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ధ్వని వేరు, ప్రతిధ్వని వేరు, అదే మాటని పలుకుతున్నట్లుగా ఉండడం అనేటువంటిది. నేను అదే చెప్పబోతున్నాను. నేను చెప్పబోయేది ఏమిటంటే ప్రతిస్వనేన అస్య గుహాగతేన అంతవరకు ఓకే, కానీ ప్రీత్వా తమేవార్థం అభాషతే, ఇది ఇందులో ప్రేమతో చెప్పింది, సింహం కూడా ప్రేమతో చెప్పింది, కొండ కూడా ప్రేమతో చెప్పింది.
మనం కొండల్లో నిలబడి ఓ అంటే ఓ అంటుంది. ఎన్నో పాటలు విని 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 విన్నాం మనం. ఓ అంటే ఓ అంటుంది. కానీ ఇక్కడ ఓ అనేటటువంటి దాన్ని ప్రేమగా అనడంలో, ప్రేమగా అనడం అనేది ఉంటుంది. ప్రీత్వా అభాషతే, ప్రీత్యాత్ అమేవార్థం అభాషతే. ఇందులో ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే, అయ్యా రాజా ఆ మాట విను నువ్వు అని మరొకసారి చెప్పినట్లుగా. మామూలుగా ఇలాంటివి ఎక్కడ ఎవరు చెప్తారు? ఆకాశవాణి లాంటిది చెప్తుంది. ఆకాశవాణి లాంటిది అక్కడక్కడ మనకు కనబడుతుంటుంది. కనబడి ఒరే కంస, 8వ గర్భంలో వాడు పుడతాడు, వాడు నిన్ను సంహరించడానికి వస్తాడు, నీ వల్ల కాదు పో అని చెప్పేసి పోవడం. అంటే ఈ రకమైనటువంటి ఒక అదృశ్య వాణి చెప్పినట్లుగా, అంటే ఒక హితవు చెప్పినట్లుగా ఉండడానికి కోసం ఇక్కడ శిలోచ్చేయం అని ఎందుకు వాడబడింది? హిమవత్పర్వతానికి నిజంగా అసలు శిల కనబడదు. హిమవత్పర్వతంలో అంతా మంచే కనబడుతుంది, కానీ కఠినత్వం ఉన్నప్పుడు మాత్రమే రెజొనెన్స్ అనేది వస్తుంది. అక్కడ శిల ఉంటేనే రెజొనెన్స్ వస్తుంది. శిలకు తగలంది ధ్వని ప్రతిధ్వని కాదు, మంచుకు తగిలితే ప్రతిధ్వని కాదు. అది గుహాంతర్గతం కాబట్టి అక్కడ మంచు లేదు. ప్రతిస్వరం మాత్రం వచ్చింది. అయ్యా ఇక్కడ మరొక విషయం కూడా ఉందండి. శిలోచ్చే పద ప్రయోగానికి వారు చెప్పినటువంటి కారణం అది. శిలోచ్చే పదాకే ఇక ఉండాలి. ప్రతిధ్వనం కావాలంటే అక్కడ కఠినమైనటువంటి వస్తువు ఉండాలి. ఇక్కడ మరొక విషయం ఉందండి. సింహం ఇందాక నుంచి మాట్లాడినంతసేపు నేనే కాళిదాసుని అనుకో, కాసేపు వినండి. కాబట్టి అస్య గుహాగతేన శిలోచ్చయ అపి ఉచ్చైః. అంటే చెప్పిన దానికంటే, ఇతను చెప్పిన దానికంటే ఇంకా ఉచ్చైస్వరంతో చెప్పబడింది అని అర్థం. ఆ రెజొనెన్స్ ఎట్లా వచ్చిందంటే సింహం పలికిన దానికంటే ఎక్కువగా పలికింది. ఎందుకంటే అక్కడ తగిలింది బండకు కాబట్టి. కరెక్ట్ అని ఎక్కువ స్వరం అడిగింది. అది మరొక విశేషం ఉందండి. ఇక్కడ మరొక విశేషం చెప్తాను గురుగారు. ఇక్కడ ఏమంటే సింహం చెప్పినప్పుడు, ఈ గత 4 శ్లోకాలతో సింహం చెప్పినప్పుడు కొంచెం చిరునవ్వు నవ్వింది, ఎగతాళిగా చెప్పింది, ఉన్నాయండి, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ప్రీతిగా చెప్పింది అని ఎక్కడా చెప్పలా. కానీ ఈ శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి సింహం చెప్పిన దాన్ని కొండ చేత ప్రీతిగా చెప్పించాడు అని చెప్పి, సింహం చెప్పిందంతా కూడా ప్రీతిగానే మాట్లాడింది అనే భావం ఇక్కడ స్ఫురింపజేశాడు. చాలా ప్రత్యేకమైన పదం. ఆ ప్రీతి అనే పదం కొండ ద్వారా చెప్పించాడు, సింహం ద్వారా కాదు, కొండ ద్వారా చెప్పించాడు. ప్రీతి అనే పదాన్ని కొండ ఉపయోగించాడు. అది ప్రీతి అనే పదం లేకపోతే, ఇక్కడ క్రియాపదం అభాషతే అనే పదం లేకపోతే, ఇది ఉత్ప్రేక్షక. చెప్పినట్లుగా ఉంది అనడంతో ఉత్ప్రేక్ష వచ్చింది. అంటే సింహం కూడా ప్రీతిగానే చెప్పింది ఇందాక నుంచి. గత 3 శ్లోకాల్లో ప్రీతి అన్న పదాన్ని ఇక్కడ కొండ పరంగా ఉపయోగించి సింహానికి కూడా అన్వయింపజేశాడు. అక్కడ అర్థం నా ఉద్దేశం. సరే, ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ప్రీతితో చెప్పింది అనేది బానే ఉంది. ఎందుకంటే వాడు బతకడం కోసమే చెప్తున్నది కాబట్టి ప్రీతితో చెప్పింది అంటే బాగుంది. అయితే అది లేకపోతే ఉత్ప్రేక్ష కాదు అనటం అయితే నేను ఒప్పుకోవట్లేదు. లేకపోయినా ఉత్ప్రేక్ష ఎలా అవుతుంది? ఉత్ప్రేక్ష ఉపమానం అవుతుంది. ఉత్ప్రేక్షకు సపోర్ట్ కాదు. అది ప్రీతి అభాషతే పలకడం వేరు. మామూలుగా ఉపమానంగా ప్రీతి చెప్పవచ్చు. ఉత్ప్రేక్ష అనేది పర్వతం పలకడం ఉండదు కదా. ఉపమానంలో ప్రతిదీ పోల్చబడాలి. అవునండి, అది ఉపమానంలో కూడా
ప్రేక్షణం వీటికే పర్వతాలంకరణం ఉండదు. ఉపమాన ఉపమేయాలు సమాన ధర్మము ప్రేక్షాలంకారం సమాన ధర్మాన్ని కలిగి ఉండాలి. ప్రేక్షాలంకారం ఉపమేయాలు సమాన ధర్మాన్ని కలిగి ఉండాలి. అంటే ఈ ప్రీతి అనే పదం సింహం కూడా అని ఉండాలి. సింహం కూడా అని ఉంటే ఉపమానం అని ఉన్నా కాకుండా అన్నదాని ప్రతిధ్వని చెప్పని అని కాదు. చెప్తాడు. అన్నదాని ఇందాక ప్రతిధ్వని అని ఒక నిమిషం చెప్తున్నాడు. ఆగండి. పర్వతం అనేది పలికే తత్వం కాదు కనుక పలుకుతున్నది అనేది ప్రేక్ష, ఇంకే అంతకంటే వేరే ఏం లేదు. ఎందుకంటే తమోంగాని వర్షతీవాంజనం నభః అన్నారు. ఆకాశం కాటుక శరీరానికి పూస్తున్నదా అన్నట్లుగా ఉందంటే కాటుక కాదు. అది ఆ కాటుక అదే పూస్తున్నదా అంటే కాటుక పూయడం చీకటి నుంచి కాదు, అది ఊహ. అట్లానే ఆకాశం కాటుకను వర్షిస్తుందా అన్నట్టుగా ఉన్నది. ఆకాశం కాటుకను వర్షించదు. అట్లానే పర్వతం పలుకుట అనేది ఉత్ప్రేక్ష అంతే. ఇంకా మిగతా అవన్నీ దానికి సపోర్ట్ ఉపమానం కదా, ఉత్ప్రేక్ష దేనికే పెట్టుకోవచ్చు. దీంట్లో సందులు చెప్పండి. మనం ముగించే టైం అనేది అది సందులు చెప్పేస్తే చెప్పండి. రాజయ్య చెప్పండి. ప్రతిస్వనేన అస్య ప్రతిస్వనేన అస్య సవర్ణదీర్ఘసంధి విలోచ్యయ అపి విలోచ్యయోపి ఇత్వాదేశ పూర్వరూపసంధి ఏవ అర్థమేవార్థం సవర్ణదీర్ఘసంధి అభాషత ఇవ అభాషతేవ గుణసంధి. ఇంకొకటి అవి జస్టసంధి అవుతుంది. ఏతావత్ ఉక్తో అన్నప్పుడు ఏతావత్ ఉక్తో అంటే జస్టసంధి అవుతుంది. ఇక్కడ ఇవ్వలేదు. అది చెప్పాను. గుహ అది విభక్తి తృతీయ విభక్తి అని అంతే. తమేవార్థం అనేది కూడా సవర్ణ దీర్ఘ సంధి. అది అవసరం లేదు. మకారంతో వచ్చిన పూర్వ సంధి ఇవి దీంట్లో పూర్వరూపసంధి. రాజా గారు శ్లోకం చదవండి. మీరు శ్లోకం చదవండి. శ్లోకం చదవమంటారా? ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన విలోచ్యయోపి క్షితిపాలముచ్చైః విఖ్యాతమేవార్థమభాషతే వా. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన విలోచ్యయోపి క్షితిపాలముచ్చైః విఖ్యాతమేవార్థమభాషతే వా. చదవమంటారా? శ్రీ గురుభ్యో నమః. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతే వా. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనే ఆస్య గుహాగతేన శిలోచ్చయో ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతే వా. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా. గుణసంధి వరకు చెప్తున్నాం కదా, సంధి వరకు చెప్తున్నాను. గుణసంధి చెప్తున్నాను. దాని తర్వాత గుణసంధిలో పూర్వత్రా సిద్ధం అయిందంటే అది లేదనుకుంటాను. అది
పూర్వోత్తర సిద్ధం కాలేదు అంటే కృష్ణాది వరకు చెప్పుకున్నాం. లోపశాఖలు చేస్తే అంతవరకు చెప్పుకున్నామండి అనుకుంటాను. లోపశాఖలు చేస్తే చెప్పుకోలేదు. చెప్పారా? లోపశాఖలు చేస్తే తర్వాత ఇది కదా పూర్వోత్తర సిద్ధము. అదే దాని అనుబంధంగా అంటే మర్నాడు లేను నేను ఒకరోజు. మీరు అంతవరకే, మీరు ఉన్నంతవరకే అయింది, ఉండగలేదు. అయితే లోపల శాఖలు చేసిన తర్వాత లోపల శాఖలు చేసి చెప్పాను ఆ రోజు అనుకుంటాను నేను. తర్వాత ఇప్పుడు ఇది మళ్ళీ అక్కడ చెప్పండి. దాని తర్వాత అదే లోపల శాఖలు చేస్తా పూర్వోత్తర సిద్ధం ఈ రెండు మిగిలిపోయినాయి గురుగారు గుణతంజులో. చెప్పండి. రెండ్రపర చెప్పుకున్న తర్వాత లోపశాకల్యస్య అన్న మరొక సూత్రంతో ఈ గుణసంధికి మరొక ఇది వివరణ విశేష నియమం లాంటిది ఒకటి వచ్చింది. ఈ లోపశాకల్యస్య అంటే అవర్ణపూర్ణయో పదాంత యవయోర్ లోపో వా అసి పరే. అవర్ణపూర్వయో అంటే అవర్ణానికి పూర్వం ఉన్నటువంటి పదాంతంలో యవయోర్ యకారం బకారానికి లోపం వస్తుంది. వా అంటే అది వికల్పంగా వస్తుంది. అసిపరే అంటే అసి పరంగా ఉంటే కనుక, అసి అనే వర్ణాల పరంగా ఉంటే, అశ్వర్ణాల పరంగా ఉంటే కనుక పదాంతంలో ఉన్నటువంటి అవర్ణం పూర్వంగా ఉన్నటువంటి పదాంతంలో ఉన్న యకార వకారాలకు లోపం వికల్పంగా వస్తుంది అనేటువంటిది ఈ స్తోత్రం చెప్తాను. ఇప్పుడు వరుసగా చూసుకుంటూ వెళ్దాం. అవర్ణ పూర్వయోగం అంటే అవర్ణం పూర్వంలో ఉండాలి, ముందు ఉండాలి. తరువాత పదాంతంలో యకారం వకారం ఉండాలి. వీటి తర్వాత అశిపరే. అశి అంటే ఏమిటి? వర్ణాలంటే ఐ నుంచి జబగడ దశ్ వరకు ఉన్నటువంటి వర్ణాలు. దీన్ని ఈ వర్ణాలంటే ఏమని చెప్పుకోవాలంటే అచ్చులు, హయవరలు, వర్గ తృతీయ చతుర్థ పంచమ వర్ణాలు. ఇవి లేని ఏమిటి? వర్గ ప్రథమ ద్వితీయ శేషసర్. ఇవి లేవు. అంటే ఇది ఇచ్చినప్పుడు దీనికి ఉదాహరణ ఏంటో చూద్దాం. ఏ విధంగా వస్తుంది ఈ ఎవరి లోపం ఎలా అవుతుందో చూద్దాం. మన్యవే ప్లస్ ఉతోత అన్న చోట అన్న ఉదాహరణ తీసుకుంటే మనం ఏచోవాయవ సూత్రం ప్రకారం మన్యవే ఏకారానికి పక్కన అచ్చుంది కాబట్టి ఈ ఏచోయవాయవ ప్రకారం ఏచులు ఉంటే కనుక ఆవులు మన్యవే అనేటువంటి రూపము అది నిజానికి కౌముదిలో చెప్పేటువంటిది కాదు. కేవలం నేను మీకు తెలిసిన రూపంలో చూపించాను. కౌముదిలో రూపం ఏమిటి? హరే ప్లస్ ఇవ. అది మనకు కావాల్సిన హరే ప్లస్ ఇహ చోట చెప్పారు. మన్యవే ఉతోత, అక్కడ మన్యవే ఉత అనే పదాన్ని ఇదే విధంగా అనువర్తిస్తుంది అని చెప్పారు. అవును. అయితే హరే ప్లస్ ఇహ అన్న సూత్రం అన్న ఉదాహరణ తీసుకుంటే ఏచోయో ప్రకారము ఏచులకు అచ్చు పరంగా ఉండంగా, అంటే ఏచులు అంటే ఏవో ఐ అవులు, ఏవో ఐవులు అవుచ్చు ఉండగా పరంగా ఉండగా, అచ్చు పరంగా ఉండగా క్రమంగా ఆవులు వస్తాయి అనేటువంటిది ఏచోయో సూత్రం చెప్తాను. ఇక్కడ హరే ప్లస్ ఇహ అన్న చోట ఏకారం రకారోత్తరవర్తి ఏకారానికి పక్కన ఇకార రూపం అచ్చు పరంగా ఉంది కాబట్టి ఈ ఏకార రూపంలో ఆవులు రావాలి. అయితే ఏం రావాలి అన్న దాని ప్రకారం మనం అంతకుముందు ఆల్రెడీ చేసుకున్నాము. ఈ ఏకారం కాబట్టి అవులు కాబట్టి ఏకారానికి పరంగా వస్తుంది ఇక్కడ. అప్పుడు హర్ ప్లస్ ప్లస్ ఇహ అన్న రూపం వస్తుంది. ఈ అంటే హర ఇహ అన్న రూపం వస్తుంది. ఇక్కడ ఆదేశం వచ్చి హర ఇహ అన్న పదం వస్తుంది. అయితే ఈ లోపశాకల్యస్య
అన్న సూత్రం ఏం చెప్తోంది? అకారం పూర్వర్ణంగా ఉండి పదాంతంలో యకారం ఉంటే గనక అస్సు పరంగా ఉంటే ఆ యకారానికి లోపం వస్తుంది అన్న సూత్రం చెప్తాను. అస్సులు అంటే ఏమనుకున్నాం, చెప్పుకున్నాం కదా ఇందాక, అచ్చులు, హయవరలు, వర్గ తృతీయ చతుర్థ పంచవర్ణాలు చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇది ఈ హ ర ఐ ప్లస్ ఇహ అన్న దాంట్లో ముందు అకారం ఉంది ఐ కాబట్టి ఐగా తర్వాత ఇకారం అనేటువంటి అస్సు ఉంది, పదాంతంలో యకారం ఉంది కాబట్టి ఇక్కడ యకారానికి లోపం రావాలి, వికల్పంగా వస్తుంది అనేటువంటిది చెప్పుకుంది. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ హర ఇహ అన్న రూపం యకారానికి లోపం వచ్చి హర ఇహ అంటే ఈ అచ్చు రూపంలో ఉన్నటువంటి ఇహ అనేటువంటి రూపం ఉంటుంది. ఇక్కడ ఇది వికల్పంగా వస్తుందన్నారు కాబట్టి రాకపోతే గనక హర ఇహ యకారాన్ని గురించినటువంటి ఇహ హర ఇహ అన్నటువంటి రూపం అక్కడ వస్తుంది, వికల్పంగా వచ్చింటే కనుక. రాకపోతే హర ఇహ అన్న రూపం ఇందులో వస్తుంది. ఇది ఈ లోపశాఖలు చేస్తాను సూత్రం చెప్తాను. అయితే ఈ ఇక్కడ హర ఇహ అని ఉన్నాం అనుకోండి, అక్కడ అప్పుడు వెంటనే గుణసంధి మళ్ళీ రావాలి. అక్కడ అకారానికి ఇకారం పరంగా ఉంది కాబట్టి గుణసంధి ఏకాదశి వచ్చి హరే ఇహ అన్న మళ్ళీ రావాలి. అకారానికి ఇకారం వస్తే ఏం వస్తుందో అక్కడ గుణం రావాలి అక్కడ. అయితే ఈ గుణం రాకుండా కింద ఒక సూత్రం చెప్తున్నారు. ఏమన్నారంటే పూర్వత్రా సిద్ధం అన్నటువంటి ఈ దాని దాకా ఈ సూత్రం ద్వారా గుణం రాదు అని ఇందులో గుణ నివారించడానికి ఈ సూత్రం కింద చెప్తున్నారు. ఏమంటే ఈ పూర్వత్రా సిద్ధం ఏమిటి? అష్టాధ్యాయిలో సపాద సప్తాధ్యాయి అంటే 7 అధ్యాయాలు ఈయన పాణిని రాసినటువంటిది. ఈ 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మిగిలిన 1వ పాదంలోని 8వ అధ్యాయంలో మొదటి పాదం 7 అధ్యాయాలు ప్లస్ 8వ అధ్యాయంలో ఒక పాదం. రెండో పాదంలో మొదటి సూత్రం ఇది చెప్తోంది. ఈ లోపశాఖ సిద్ధం రెండో పాదంలో మొదటి సూత్రం 8, 2, 1. ముందు గ్రూప్ చేస్తే గ్రూప్ ఏమిటంటే 2 గ్రూపులు చేయాలి. ఏమిటది? సపాసుప్తాధ్యాయి గ్రూప్ 1, త్రిపాదులు 1. సపాసుప్తాధ్యాయి అంటే ఏమిటి అంటే ఈ 8 అధ్యాయాలు, ప్రతి అధ్యాయానికి 4 పాదాలు ఉంటాయి కనుక 7 అధ్యాయాల తర్వాత 8వ అధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయి కదా. కనుక మొదటి పాదం కూడా వెనక దానికి సపాసుప్తాధ్యాయం కలిపేసి 7వ అధ్యాయం ఒక గ్రూపు, 3వ అధ్యాయం రెండో గ్రూప్. 7వ అధ్యాయాల దృష్ట్యా అంటే ఇవి గమనించే ప్రకారం ఏంటంటే త్రిపాదు సరి అయిన కావు అని వాటి యొక్క నిర్ణయం. అవి వాటి యొక్క ప్రయోగాల మీద ఇవి ఎఫెక్టివ్ అవు, ఇవి మార్చుకోవు, వాటిని గుర్తించవు. త్రిపాదులు ప్రతిపాదించే విషయాన్ని 7వ అధ్యాయాలు అంగీకరించవు. త్రిపాదుల్లో అంగీకరిస్తే దాని మీద పడుతుంది. ఇప్పుడు గుణం రావాలి, గుణం వస్తే అంగీకరించట్లేక. ఆ త్రిపాదులు కూడా మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే పూర్వం ప్రతి పరం శాస్త్రం సిద్ధం అని. అంటే దాంట్లో కూడా మొదటి సూత్రాల కంటే తర్వాత సూత్రాలు సిద్ధం. అంటే మొదటి సూత్రాలు గుర్తించవు. అంటే రెండవ అధ్యాయం చెప్పిన సూత్రాలు 3వ అధ్యాయానికి అవి ఇష్టపడవు, గుర్తించవు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం అట్లానే సూత్రాల నెంబర్ ప్రకారం కూడా 44వ సూత్రం 50వ సూత్రాన్ని గుర్తించదు. అర్థమైంది అనుకుంటారు. అంటే తర్వాత సూత్రాన్ని వెనుక సూత్రాలు అంగీకరించవు. 7వ సూత్రాన్ని మొదటి త్రిపాదులు తర్వాతే కదా, తర్వాత సూత్రాన్ని పూర్వ సూత్రం గుర్తించదు. త్రిపాదులో కూడా అంతే. త్రిపాదులో ప్రతి సూత్రంలో దానికంటే తర్వాత చెప్పబడ్డదాన్ని అది గుర్తించదు. అది పాదాలు కావచ్చు, సూత్ర నెంబర్ కనుక సూత్ర నెంబర్ ప్రధానంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు మళ్ళీ మనకు మనం హల్సంధిలో కూడా ఈ విషయం వస్తుంది. అక్కడ కొన్ని ఒకటి తర్వాత ఒకటి చెప్పాల్సి వస్తుంది. ముందు వెనకలు ఏం చెప్పాలి అంటే ఇది ప్రకారంగా చెప్పాల్సి వస్తుంది. మనం త్రిపాదం
ఇక్కడ ఏ సూత్రం చెప్పినా ఏదైనా మళ్ళీ రూపం అంతే సాధన. కాకపోతే ఒకటి తర్వాత ఇది దీన్నే ముందు చెప్పుకోవాలి, దాని తర్వాత చెప్పుకోవాలి అని అక్కడ కొన్ని విషయాలు చర్చ వస్తాయి. అందుకనే ఈ గుణసంధి కూడా మనకి చెప్పింది 6వ అధ్యాయంలో చెప్పారు. త్రిపాదులు అనేటువంటి అర్థం కాకపోతే అడగండి మళ్ళీ స్పష్టంగా, దీంట్లో ఏమీ లేదు. ఎందుకంటే అది కొంచెం కన్ఫ్యూజ్ చేసేటువంటి విషయం. ఈ గుణసంధి కూడా 6వ అధ్యాయంలో చెప్పారు. 1వ పాదంలో 87వ సూత్రం చెప్పారు. అందువలన ఈ కాబట్టి తర్వాత వచ్చింది కాబట్టి సపాద నెంబర్ అవసరం లేదు. సపాద సప్తాధ్యాయం అంటే అవసరం లేదు. దాంట్లో పూర్వపర శాస్త్రాలు సంబంధం లేదు. మొత్తం 7 పాదాలు ఒక గ్రూప్. దాంట్లో పూర్వపర శాస్త్రాలు అసిద్ధం లేదు. 3 పాదాలు మాత్రమే మొదటి శ్లోకం సూత్రమా, 2వ సూత్రమా, 3వ సూత్రమా గుర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే పోటీ పడ్డప్పుడు ఏది ఇదేదిరా చెప్పాలన్నప్పుడు తర్వాత సూత్రాల కంటే ముందు సూత్రాలే తర్వాత చెప్పి తర్వాత 2 సూత్రాలు చెప్పాల్సి వస్తుంది. అందుకనే ఈ ఆర్గుణ సూత్రం దృష్ట్యా లోపసాకల్యస్య అసిద్ధం. లోపసాకల్యస్య అసిద్ధం. సప్తాధ్యాయ త్రిపాదిలోది కాబట్టి ఈ త్రిపాదిలోది సప్తాధ్యాయంలోది లోపాన్ని ఇది అంగీకరించడం లేదు. ఆద్గుణ సూత్రం అంగీకరించలే అంటే ఆద్గుణ దృష్ట్యా యకారం ఉన్నట్టే లెక్క. హర ఈహానే అంగీకరిస్తుంది. హర ఈహాను అంగీకరించట్లేదు. అంగీకరిస్తే కూడా రావాలి. యకారం ఒకవేళ గుణం వస్తుంది అంటే అది అంగీకరించట్లెక్క, అంగీకరించడం లేదు. అందుకొరకనే అది అట్లానే ఉండిపోతుంది. హర ఈహానే ఉండిపోతుంది. దానికి మనం వైదికమైనటువంటి పరిచయం ఉన్నటువంటి మన్యవ ఉత్తేత అనే చోట కూడా చెప్పారు. మన్యవ ఉతోత కూడా ఇది శాకల్యం యొక్క అభిప్రాయం ప్రకారం మన వైదికంలో అక్కడ కూడా కనబడుతుంది అని. మన్యవే మన్యవ ఉతో తైషవే నమః అనే చోట మన్యవ అనేటువంటిది ఏంటంటే మన్యవే అది నిజానికి మన్యవయ్య యకారం వచ్చి ఏచోయవాహ ప్రకారం మన్యవయ్యుగా దానప్పుడు యకారం లోపించి పూర్వోత్తర సిద్ధం ప్రకారంగా మన్యవ ఉతోత అనేది ఇక్కడ ఆద్గుణ ప్రవర్తించక మన్యవ ఉతోత అనేది. ఇదే విధంగా విష్ణు ప్లస్ ఇహ కూడా విష్ణు ఇహ అదే కూడా అదే రకంగా ఈ సూత్రం కూడా ఈ రూపం కూడా సిద్ధిస్తాం. విశేషమైన అంశం ఇది. సపాసప్తాధ్యాయ త్రిపాది అసిద్ధ అనేటువంటి ఒక బాగా అంటే ఇప్పుడు మనం చెప్పిన విషయం ఏంటి, శాకల్య మహర్షి అట్లానే అంటే పాణిని మహర్షి కూడా వారు ప్రత్యేకంగా చెప్పిన సూత్రాలు వాళ్ళ యొక్క పేర్లు చెప్తూ కూడా చెప్తుంటాడు. అట్లా సూత్రాలు అక్కడక్కడ కనబడుతుంటాయి. మనకు కనబడేటువంటి లోపశాకల్య అనేటువంటిది అదే అది అదేగా చెప్తున్నా. లోపశాకల్య మహర్షి యొక్క అభిప్రాయం ప్రకారంగా ఆయన ఏం చెప్పాడు, అవర్ణపూర్వయో పదాంతయోయో అశిపరే లోపహాస్యాత్ వాష్పరి యకార వకారాలు పదాంతమైన యకారం అంటే పదం చివరిలో యకారం కానీ వకారం కానీ ఉన్నప్పుడు దానికంటే పూర్వం అకారం ఉన్నప్పుడు అది దీర్ఘమా హ్రస్వ వేరేషన్ అవర్ణం ఉన్నప్పుడు పదాంతమైన యకార వకారాలకు అవర్ణ పూర్వంగా ఉండగా అశ్రుపరంగా ఉంటాయి. యకార వకారాలకు అశ్రుపరంగా ఉంటాయి. అశ్రు అంటే చెప్పుకుందాం అచ్చ తర్వాత హయవక లండం యమగణనం జపై గడదశ్ జపగడదశ్ వరకు ఈ వీటి వలన అంటే కచరితపరు లేవు. కకాలు అనే ఇవి లేవు. ప్రథమ ద్వితీయ వర్ణాలు లేవు. ప్రథమ ద్వితీయ వర్ణాలు లేవు. శేషసాలు కూడా లేవు. అకారం ఉంది కానీ శేషసాలు లేవు. మొదటి దాంట్లో ఇంక్లూడ్ అయిందండి. మొదటి దాంట్లో ఇంక్లూడ్ అయిన అకారం కాబట్టి శేషసాలు లేవు. ఈ వర్ణాలు ఉన్నప్పుడు పరంగా ఉంటే యకార వకారాలు లోపం వస్తుంది అని సూత్రాలు వికల్పంగా. వికల్పంగా ఏమిటి అంటే ఈ విధంగా ఉంటుంది కనుక అప్పుడు ఏమవుతుంది, హరే ఇహ అన్నప్పుడు ఏచోయవాయవ సూత్రం ప్రకారంగా ఏచిగా వస్తుంది. హరే ఇహ హరయ్య ఇహ యకారం ఏకారసం అయ్యి వచ్చి హరయ్య ఇహ అర ఇహ అయింది. యకారం
ఈ లోపశాఖలీస సూత్రం ప్రకారంగా హరయ్యలో యకారాన్ని పదాంతం యకారం ఉంది, దానికి పూర్వం అకారం ఉంది. అట్లాగే హరయ్యకు ఇహ అనేటువంటి ఇకారూప అశ్వపరంగా ఉంది కనుక యకారానికి లోపం వచ్చి హర ఇహ అయింది. దానికి కూడా ఆది గుణ సూత్రం ఉంది కదా, మనం గుణం తీసుకోవచ్చు కదా అంటే దానికి ఏమిటంటే ఇది పారిభాష సూత్రం అంటారు. ఏమిటి? పూర్వత్ర సిద్ధం అని. పూర్వత్ర సిద్ధం సభా సప్తాధ్యాయం ప్రతి త్రిపాద్య సిద్ధ త్రిపాద్యావి పూర్వం ప్రతి పరం శాస్త్రమ సిద్ధం అని చెప్తుంది. సభా సప్తాధ్యాయ అనేటువంటి సూత్రాల యొక్క దృష్ట్యా, సమూహం దృష్ట్యా త్రిపాదులు అనే సమూహం అసిద్ధమైనటువంటిది. త్రిపాదులు అంతా ఒకటేగా అంటే కాదు, త్రిపాదుల్లో కూడా పూర్వం ప్రతి పరం శాస్త్రం అంటే దాంట్లో కూడా పూర్వశాస్త్ర దృష్ట్యా పరశాస్త్రాలు అంటే తర్వాత వచ్చే సూత్రాలు కూడా అవి అసిద్ధాలు అనే విషయాన్ని ఇది ఇక్కడ మనకు అవసరం లేదు, తర్వాత అక్కడ అవసరం ఉంటే చెప్పాల్సి వస్తుంది. అట్లా మనకు అలసండిలో వస్తుంటుంది. ఇంకా హర ఇహానే ఉండిపోతుంది. విష్ణువు ఇహ విష్ణు ఇహ అని ఉండిపోతుంది. మనకు అట్లాంటి ప్రసిద్ధమైన ఉన్నాయా అన్నప్పుడు మన్యవే మన్యో మన్యవే ఉతోతాను మన్యవ ఉతోత అని వేదంలో కనబడుతుంది. సహనావతో అన్నప్పుడు అవాదేశం వచ్చింది. సహనవు సహనా ఆదేశం వచ్చింది. ఎందుకంటే వారు అడిగారు సహనావు అన్నప్పుడు సహనావతో సహనా సహ సహాది ప్రకారం సహ నవ్వు అవతు నవ్వు అంటే మా ఇద్దరిని అంటే గురు శిష్యులను సహనవు అవతు సహనా అవతు అక్కడ ఇది అవయవదేశం నవ్వు అని వచ్చి సహనవు అవతు సహనా ఆవు అవతు సహనా అవతు దీంట్లో ఉన్నట్టు. దీంట్లో ఏమైనా ఇంకా అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? అర్థమైనట్టేనా? అర్థమయ్యి కానట్టు కన్ఫ్యూజింగ్. వ్యాకరణం ఎట్లా అంటే ఎంత అర్థం చేసుకున్నా అర్థమైనట్టు మళ్ళీ అర్థం కానట్టుగా ఉంటుంది. మళ్ళీ దాన్ని అందుకని చింతన వేసుకోవాలి. చింతన అంతే, ఆ ఏజ్ దాటిపోయింది. మెల్లమెల్లగా ఆ టైం గడిచినా కొద్ది మాత్రమే అది గ్రిప్లోనికి వస్తుంటది. దాని మీద కృషి చేసిన మెల్లగా నేను మీకే కాదు, నేను దాదాపుగా నా 35 ఏళ్ల సర్వీసులో మొదటి 4 సంవత్సరాలు విడిచిపెట్టి 5 సంవత్సరాలు దాదాపుగా నేను 25-30 సంవత్సరాలు నేను నోము చెప్పాను. తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ నాకు రోజు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. కొత్త పాఠాల్లో కొత్త విషయాలు అంటే కొత్తగా నేను నేర్చుకున్న విషయాలు కొత్తగా నేను తెలిసింటే కదా నాకు అనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ చెప్పాడు కొత్తగా అనిపిస్తుంది. అలసందిలో చూస్తుంటే నాకు ఎన్ని విషయాలు నేను ఇప్పుడు అలసందిని రాస్తూ వస్తున్నాను. దాంట్లో విషయాన్ని ఇప్పుడు ఉన్న దీనికంటే కూడా దాంట్లో ఇంకొక విశేషాలు వస్తున్నాయి. అంటే నిజమైన కారణం ఏంటంటే దాని వ్యాఖ్యానాలు చూసి ఆ వ్యాఖ్యానాలలో వాటిలో చూసిన తర్వాత చాలా విషయాలు తెలిసి వస్తాయి. ఎన్ని రకాల విషయాలు నేను తెలుసుకోలేకపోయినా ఎన్ని రోజులు అనే విధంగా అనిపిస్తుంది. చెప్పిన విషయాలు అయినప్పుడు కొత్తగా వేరే మళ్ళీ ఏదో కొత్త విషయాలు కనబడతాట్టుగా అనిపిస్తుంది. ఇట్లా ఉంటుంది. నిత్యము కూడా శిష్యుడే అని గురువు అనకూడదు లేదు. నిత్యం శిష్యుడే అనే దాంట్లో ఎప్పుడు మళ్ళీ కొత్త రకం తెలుసుకుంటే జరుగుతూనే ఉన్నది. అటువంటి వారే గొప్ప గురువు. నిత్యం విద్యార్థి అయ్యే గురువే గొప్ప గురువు. నేను ఎప్పుడు శిష్యుడు అంటే నాకు కొత్త కనబడతాయి. నేను నేర్చుకునే విషయంగా కొత్త నేను చెప్పాల్సి వస్తుంది. కొత్త కనబడితే ఉంటాయి వాటిని. సరే అండి, మరి వాటికి ఇద్దామా? ఇంకేమైనా ఉందా? అందరికీ కూడా శుభరాత్రి, ధన్యవాదాలు. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం నైషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి అందరికీ కూడా. నమస్తే అందరికీ.
శైలజ గారు ధన్యవాదాలు. చాలా